హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇక మీరందరూ కూడా బాగుండాలనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీరు నాకు అలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరి వీడియో ఏంటి అంటే, మా ఆయన లీవ్కి వచ్చిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లోనైతే సత్యనారాయణ వ్రతం అయితే చేసుకున్నాం. ఇక ఇక్కడ మమ్మీ వాళ్ళైతే ఓడిబియ్యం పోస్తామని ఇక్కడ ఓడిబియ్యం అయితే కలుపుతూ ఉన్నారు. చూడండి, ముగ్గురు పెద్దమ్మలు, మమ్మీ, మా మేనత్త. ఇక మా సైడ్ ఓడిబియ్యం అంటే మమ్మీ వాళ్ళ సైడ్ ఏంటి అంటే, పెళ్ళిలో ఓడిబియ్యం పోస్తే మళ్ళీ అయితే ఎప్పుడైతే పోయ్యరు. మా సైడ్ అయితే అట్లనే ఉంటుంది. ఇక మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏంటి అంటే, మా ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్న ప్రతి ఒక్కటి పూజలైనా ఫంక్షన్లైనా ఓడిబియ్యం అయితే కంపల్సరీ పోయాలి. ఇక మా పెళ్ళి తర్వాత ఒకసారి పూజ చేసుకున్నాం, కానీ అప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే వేయలేదు. ఇప్పుడైతే అప్పుడు వేయలేదు కదా, తీసుకురమ్మని ఇప్పుడైతే తీసుకొచ్చిర్రు. ఇక ఇప్పుడు మా మ్యారేజ్ అయితే 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్లో ఇప్పుడు పోయడం అయితే ఫస్ట్ టైం. ఇక ఇక్కడ వీళ్ళైతే ఓడిబియ్యం అయితే కలుపుతూ ఉన్నారు. ఇక చూడండి, ఇక వీడియో గురించి ఏంటి అనేసి అంటే, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తెలిసి చేయట్లేదా, తెలియక చేయట్లేదా అనేసి నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తెలియక చేయకపోతే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి చూపిస్తుంది. ఇక కొంతమంది తెలిసి నేను ఎందుకు చేయాలో, చేస్తే ఎక్కడ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి అనేసి ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లా అన్నట్టు చెయ్యకపోని మన వీడియోస్కి మనకు సపోర్ట్ చేసే వాళ్ళు, మనల్ని ఇష్టపడేవారు మనకు లైక్ చేసి మనకు సపోర్ట్ చేస్తే మనం ఎప్పుడో ఒకసారి అయితే కంపల్సరీ ముందుకెళ్తాం. నేనైతే నా టైంపాస్ కోసం నేనైతే అలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. చూద్దాం, ఎప్పటికో ఒకప్పటికి సక్సెస్ అనేది వస్తుంది అనేసి ప్రయత్నిద్దాం. ఈ మధ్యలో వీడియోస్ పెట్టట్లేదు, అస్సలు ఇంట్రెస్ట్ ఉండక. ఇప్పటి నుంచైనా వీడియోస్ అయితే రెగ్యులర్గా పెడదామనేసి అనుకుంటున్నాం. ఇక మనుషులు ఎట్లా తయారయ్యారు అంటే, ఒకరేదన్నా ఆలోచించి ముందడుగు వేస్తే సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తాం అనేసే వాళ్ళకన్నా, ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో వీళ్ళని వెనకడుగు వేపియాలి, వీళ్ళను కిందికి పడేయాలి అని ఆలోచించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అట్లాంటి మనుషులు తయారయ్యారు ఈ కాలంలో. ఇక వాళ్ళు కింద పడేయాలంటేనైతే మనమైతే అస్సలు పడిపోలేం. ఎందుకంటే దేవుడు మనకి చూస్తూనే ఉంటాడు ఎప్పుడు. ఇక మనమైతే చూద్దాం, ఎప్పటికీ ఒకసారి సక్సెస్ వస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. ఓకే, నాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నాకైతే ఇంకా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకొంచెం ముందుకు వెళ్తా. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయ్యేంతసేపట్లో వాళ్ళైతే ఓడిబియ్యం కలుపుకున్నారు. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. వీడియోనైతే చూస్తూ ఉండండి. ఇంతకుముందు అయితే చెప్పినా కదా, మా సైడ్ ఓడిబియ్యం ఇట్లా పోస్తారనేసి. మరి మీ సైడ్ ఓడిబియ్యం ఎట్లా పోస్తారు? ప్రతిసారి ఏ ఫంక్షన్లు చేసుకున్నా పోస్తారా, లేకపోతే ఒకేసారి పెళ్ళిలో పోసి ఉంటారా అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. మీది ఏ ఊరు అనేసి కూడా చేయండి. ఊరు చేస్తే అంటే ఈ సైడ్ ఇట్లా పోస్తారు అనేసి అయితే అర్థమవుతుంది. ఇక్కడ ఇక ఫస్ట్ అయితే మా మమ్మీ ఓడిబియ్యం అయితే పోస్తుంది. ఇక ఒకరి తర్వాత ఒకరైతే ఇక్కడ పసుపు కుంకుమ పెట్టిన తర్వాత మన ఓట్లను అయితే బ్లౌజ్ పీస్ వేసి, ఆ బ్లౌజ్ పీస్లో పసుపు కుంకుమ వేసి ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇక మమ్మీ తర్వాత పెద్దమ్మలు, మా అత్తమ్మ అయితే పోసింది. ఇక చూడండి,
ఇక మేమైతే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వచ్చే ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే చేసుకుంటున్నాం. ఇది మా పెళ్ళి తర్వాత సెకండ్ టైము. ఒకసారి వేములవాడ కొండగట్టు వెళ్ళొచ్చిన తర్వాత చేసుకున్నాం. ఇప్పుడైతే మళ్ళీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే చేసుకుంటున్నాం. ఇక ఒక్కొక్కరైతే అంటే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు, అట్లా చేసుకోవచ్చు. కానీ మాకైతే అట్లా వీలైతే ఎప్పుడు కావట్లేదు. ఎందుకంటే మా ఆయన ఎప్పుడో ఒకసారి లీవ్కి వస్తాడు. లీవ్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఉంటుంది, ఇక చేసుకోవాలి అంటే అదైతే అస్సలు కుదరట్లేదు. అందుకే ఎప్పుడైనా వీలైనప్పుడు చేసుకుంటున్నాం అంతే. వీలైతే ప్రతి సంవత్సరం కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక మేము తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం కానీ కొంచెం ఇబ్బంది అయింది. ఈసారి చాలా మంది ఉండే. మేము అంతకుముందు వెళ్ళినప్పుడు అయితే తక్కువ మంది ఉండే, తొందరగా దర్శనం చేసుకున్నాం, తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఈసారి దర్శనం బాగానే చేసుకున్నాం కానీ టైం అయితే ఎక్కువ పట్టింది, కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇక మేము అక్కడ ప్లేస్లో అయితే ఏం చూడలేదు, ఒక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అయితే రిటర్న్ అయిపోయినాం. ఎందుకంటే మేము అనుకోకుండా వెళ్ళినాం, అసలు ప్లానింగ్ లేదు, అక్కడ ఉందామనేసి కూడా వెళ్ళలేదు. ఒక వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం అనేసి ఉద్దేశంతోనే వెళ్ళినాం. అందుకే అక్కడ ఒక దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చినాం. ఎవరైనా వెళ్తే మాత్రం అక్కడ ఉన్న ప్లేస్లు మంచి మంచి ప్లేస్లు ఉంటాయి, వెళ్తే మాత్రం ఒక 3-4 డేస్ ఉండి అక్కడ అన్ని దర్శనం చేసుకొని వచ్చేలాగా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే మనం ప్రతిసారి అయితే వెళ్ళలేం కదా, మనకు కొంచెం లాంగానే ఉంటుంది, అప్పుడు మనకైతే ఇబ్బంది అవుతుంది. దగ్గర ఉంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చూడొచ్చు అనేసి ఉంటుంది. కానీ మేము నెక్స్ట్ టైం వెళ్తే మాత్రం ప్రశాంతంగా అంటే మంచి టైం చూసుకొని ఇబ్బంది ఏమి ఉండకుండా వెళ్ళి ప్రతి ఒక్క ప్లేస్ చూసి అయితే రావాలి అనేసి అనుకుంటున్నాం. చూద్దాం అప్పటి వరకు ఏమవుతుంది అనేసి. మేము 2 సార్లు వెళ్ళినాం. ఒకసారి వెళ్ళినప్పుడు కూడా తొందరగా వచ్చినాం. ఇక్కడ ఓడిబియ్యం వస్తుంది చూడు, మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ. మేమైతే మా పెళ్ళికి ముందు ఒకసారి వెళ్ళినాం. అప్పుడైతే కొన్ని ప్లేసులు చూసి ఒక 3-4 డేస్ ఉండి వచ్చినాం. అప్పుడు మంచిగా అనిపించింది. ఇక చూద్దాం, ఇంకోసారి వెళ్తే కూడా అట్లనే వెళ్ళాలనేసి అనుకుంటున్నాం. మీరు వెళ్తే కూడా మంచిగా ప్రశాంతంగా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని అయితే రండి. പിന്നെ എനഫ് ఈ క్లిప్ పెట్టుకో.
వీడియోనైతే చూసిరు కదా, ఇక లాస్ట్ వరకు వీడియో ఎలా ఉంది, అలానే వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనేసి చెప్తున్నా కదా, ఇక లైక్ అయితే చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. ఫైనల్గా అందరు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.